Coming out and send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, don't even try. Cause when the bullets fly, I'm the last one to die. వెల్కమ్ టు జిమ్ స్టోరీస్ తెలుగు. జిమ్ ఓనర్స్ ఎపిసోడ్ నెంబర్ 2. పాలిటిక్స్ అండ్ సినిమా ఇవి ఎప్పుడూ బోర్ కొట్టని సబ్జెక్ట్స్. కానీ తనకున్న ఫిట్నెస్ ప్యాషన్తో ఒక జిమ్ ఓనర్ అయి కొన్ని వందల మందిని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ కొంతమంది యంగ్ ట్రైనర్స్కి జాబ్ ఆపర్చునిటీ ఇచ్చి తను కూడా వాళ్ళతో పనిచేస్తూ ఒక మంచి ఫిట్నెస్ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం అనుకున్న ఆయన డ్రీమ్ ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఆయన ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, జిమ్ ఇండస్ట్రీ ఎలా ఉన్నది అనేది తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. అన్న, మీ పేరు, మీ జిమ్ పేరు, జిమ్ లొకేషన్ ఎక్కడ ఉంది? నా పేరు వచ్చేసి సంతోష్ అన్న. జిమ్ పేరు వచ్చేసి ద జిమ్ గోల్డ్ జిమ్స్ అండ్ లొకేషన్ వచ్చేసి మన మియాపూర్ హెచ్ఎండి కాలనీ ఎల్లెదూరులో మక్తాన్ సెంటర్ వస్తుంది. ఆ సెంటర్ బిఫోరే ఉంటుంది ది గోల్డ్ జిమ్ అని. ఆపోజిట్ మ్యాగ్నెట్ సెలూన్ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ బట్టి ఉందన్న ఈ జిమ్? ఎన్ని ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఈ ఇయర్ అయిపోతే 3 years అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు జనవరికి పెట్టాం మనము. సో ఇప్పుడు జనవరి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మనకు 3 years అయిపోతుంది. 4th year రన్ అవుతుంది. సో డైలీ ఫుట్ ఫాల్ ఎంత ఉంటుందన్న ఒక బిజీ డేలో? 100 members ఉంటారన్న. మామూలు ఎగ్జాంపుల్ జిమ్లో 100 members మీకు 50% రెగ్యులర్ ఉంటారు. ఆ 50% రెగ్యులర్స్లో ఏమవుతుంది అంటే 30 members రెగ్యులర్ ఉంటారు. ఆ 20 members ఏంటంటే వీక్లీ 1 time 2 time 3 days అట్లా వచ్చి మానేస్తూ ఉంటారు. మిగతా 30 members వాళ్ళు కంటిన్యూస్గా ఉంటారు, ఎప్పుడు బ్రేక్ చేయరు. వాళ్ళు 3 years అయింది అంటున్నారు కదా జిమ్ స్టార్ట్ చేసి. అప్గ్రేడ్ చేయడం కానీ రెనోవేషన్స్ కానీ ఏమైనా చేశారా? ఇప్పుడు ఆల్రెడీ 3 years అయిపోయింది. ఎక్విప్మెంట్ కొంచెం నేను మారుద్దాం అని ప్లాన్లో ఉన్నా. బట్ అది నాకు ఈ మిషనరీ సేల్ అవుతాయి కానీ నేను అది మార్చలేను. సో అదొకటి పెండింగ్ పడిపోయింది. కానీ చేంజ్ చేస్తా ఆఫ్టర్ 2 లేట్ అయినా పర్లేదు, బట్ మంచిగా రెనోవేట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాను. ఓకేనా. సో మంత్లీ ఎంత మెయింటెనెన్స్ అవుతుందన్న మీ జిమ్కి? మంత్లీ వచ్చేసి 120 వరకు మెయింటెనెన్స్ అవుతుంది అన్న. ఇంకా శాలరీస్ అవన్నీ ఇంకా ఎక్స్ట్రా అయితే 150 దాకా పోతుంది. ఈ జిమ్లో మీరు ఏ ట్రైనింగ్స్ అవైలబుల్గా ఇస్తారు? మన జిమ్లో స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటుంది, కార్డియో ఉంటుంది, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, క్రాస్ ఫిట్స్ ఉంటాయి. అంటే మన దగ్గర స్పెషల్ ఏంటంటే ఇంచ్ లాస్, వెయిట్ లాస్ తొందరగా ఫోకస్ అవుతుంది. బాడీ బిల్డింగ్ అనేది అది మనం వచ్చే పర్సన్ బట్టి డెడికేషన్ మీద బట్టి నీకు బాడీ బిల్డింగ్ అనేది చేపిస్తారు. బాడీ బిల్డింగ్ అంటే ఆషామాషా కాదు, ఇంకా లైఫ్ కొంచెం సాక్రిఫైస్ చేస్తేనే అది బాడీ బిల్డింగ్ చేస్తాం. 3 monthsకి 10 kgs టార్గెట్ పెడతాం. ఆల్మోస్ట్ అయినారు, చాలా మంది ఉన్నారు అయిన వాళ్ళకి ఆ టార్గెట్ ఇస్తాం మేము. వెయిట్ లాస్ వాళ్ళకి మెయిన్ ఫోకస్. ఈ బాడీ బిల్డింగ్ అనేది చెప్తున్నా కదా, దానికి గోల్ ఉండాలి. మనం ర్యాండమ్ నోట్తో చెప్పేది కాదు అది. అదొక ప్రాసెస్గా పద్ధతిగా షెడ్యూల్ చేసి అండ్ తర్వాత డైట్ ప్లాన్ కూడా అంతా ఆయన చేస్తేనే అది రిజల్ట్ వస్తుంది. వెయిట్ లాస్ అనుకో మనకి అది ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. నా దగ్గర వెయిట్ లాస్, ఇంచ్ లాస్ చాలా ఫోకస్ ఉంటుంది. నీకు ఆల్మోస్ట్ జాయిన్ అయిన 2-3 monthsలో రిజల్ట్ చూపిస్తాను. మీ జిమ్లో ఎంతమంది ట్రైనర్స్ ఉంటారన్న? టోటల్ 4 members అన్న. నేను ఓనర్ కమ్ ట్రైనర్. బట్ నేను తక్కువ చెప్తా, బాయ్స్ ఎవరు లేకపోతే నేను చూసుకుంటాను. బాయ్స్ వచ్చేసి 3 members ఉంటారు, నేను ఒకరు. మార్నింగ్ ఈవినింగ్ 4 members. మీ స్టోరీ చెప్పండి అన్న. మీరు ఫిట్నెస్ జర్నీకి ఎలా వచ్చారు, మీ ఎప్పుడు స్టార్ట్ అయింది, మీ టర్నింగ్ పాయింట్ ఏంటి? ఓకే, నాది వచ్చేసి 15 years ఎక్స్పీరియన్స్ నాది. నేను మా బ్రదర్ వాళ్ళ జిమ్ ఉంటే నేను వాళ్ళకి వెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేస్తుండే. వాళ్ళని చూసి ఇంప్రెస్ అయ్యి నేను కూడా జిమ్ జాయిన్ అయ్యి వర్కౌట్స్ ఏంటి కథ అని చెప్పి 2011లోనే స్టార్ట్ చేశాను నేను. సో అప్పటి నుంచి ఇప్పుడు నాది 15 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు జిమ్లో. నేను పొలిటికల్లో ఉంటుండే ఇంతకుముందు. ఓకే, పొలిటికల్ అండ్ సినీ ఫీల్డ్. ఇది నాకు హ్యాపీనెస్ ఉంది. మనం వేరే దగ్గర మనం పోయి పని చేసే కన్నా మనం జిమ్ పెట్టుకొని యాక్చువల్గా పని చేసే పైకి వచ్చినాం. మనము ఫస్ట్ నుంచి ఏం ఓనర్స్ కాదు, అన్ని ట్రైనింగ్ చేసి నేర్చుకొని ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని దెన్ మనం జిమ్ ప్లాన్ చేసుకున్నాం. జిమ్ అసలు నాకు ప్యాషన్ యాక్చువల్గా. నేనేం దీంట్లో ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయను. ఓకే, మీరు ఈ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, ఫిట్నెస్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కానీ, మీ ఫిట్నెస్ కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ చేస్తున్న స్ట్రగల్స్ కానీ ఎలా ఉంటాయన్న? ఇప్పుడు ప్రజెంట్ ఏముందన్న, ఇప్పుడు గల్లీ గల్లీకి జిమ్లు అయిపోయినాయి. సో చాలా ఇబ్బంది అయిపోతాయి. ఈ జనాలు ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిరు అనుకో, డాక్టర్ ఏం నీకు కన్సెషన్ ఫీజు ఇయ్యాడు, ఆడ ఎంత ఉంటే అంత కట్టుకుంటావు. ఈ గల్లీ ప్రతి ఒక్క గల్లీకి జిమ్ అయిపోవడం వల్ల ప్రతి ఒక్కరు వచ్చి ఆ డిస్కౌంట్ అడగడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకో డిష్ వచ్చేసి ఆ పక్కనే జిమ్లో ఉండడం వల్ల మనకి ఇబ్బంది అయిపోతుంది. అందులో ఒక ప్రైజ్ ఉంటుంది, ఇందులో ఒక ప్రైజ్ ఉంటుంది.
అంటే నా దగ్గర నేను ఒక స్పెషల్ ఏంటంటే నువ్వు ఎంతన్నా కట్టు, నీకు ట్రైనింగ్ మాత్రం స్పెసిఫిక్గానే ఉంటుంది. 100% ప్రోగ్రామ్ వైజ్గానే చేపిస్తారు, ర్యాండమ్గా అస్సలు చేపిస్తారు. నా దగ్గర ఉన్న క్వాలిటీ అది. నా జిమ్లో ఏ జనాలు వచ్చినా నేను వాళ్ళని ర్యాండమ్గా అయితే చూడను. వచ్చినా నీకు 100% ఏం జీరో నాలెడ్జ్తో ఉన్నా ఆయనకు బేసిక్తో నేర్పిస్తావు. వాళ్ళు ఒక జిమ్ ఒకవేళ ఆయనకు అలవాటు ఉన్నా ఆయనకు సపోర్ట్ చేస్తూ వర్కౌట్ చేపిస్తారు. లేదు నాకు కొంచెం గైడెన్స్ ఏంటంటే అట్లా కూడా చేపిస్తారు. క్లయింట్ని మాత్రం డిస్టర్బ్ చేయను, ఏదున్నా ఆయనకి క్లయింట్ సాటిస్ఫై అయ్యే వర్కౌటే చెప్తాం. ఓకే, అంటే జనరల్ ట్రైనింగ్, పర్సనల్ ట్రైనింగ్ లేకుండా ఎవరికి వచ్చినా నీకు 100% ట్రైనింగ్ ఉంటుంది. కానీ పర్సనాలిటీ పర్సనలే. జనరల్ వాళ్ళకి కూడా, ఎందుకంటే మనం కొంచెం వాళ్ళని చూస్తేనే మనకి రీబ్యాక్ కంటిన్యూగా నీకు రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళని నువ్వు పట్టించుకోకపోతే ఆయన అదే జిమ్కి వెళ్ళిపోతాడు. అదైతే మెయిన్ ఫోకస్. ఏ జిమ్ ట్రైనర్ అయినా ఓనర్ అయినా నువ్వు క్లయింట్ని పట్టించుకోవాలి. 1000 రూపాయలు కట్టని, 1000 కట్టని, 5000 కట్టని, నువ్వు ఆయనను పట్టించుకొని హాయ్ బాయ్ చెప్తేనే నీకు ఆ క్లయింట్ అనేవాడు నీకు కంటిన్యూగా ఉంటాడు. ఇప్పుడు కొంచెం ఉమెన్ లో కూడా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు మీరు ఉమెన్ ఫోకస్డ్ గా వర్కౌట్ ప్లానింగ్ కానీ లేకపోతే జిమ్ అవేర్నెస్ కానీ మీరు ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు? ఉమెన్స్ ఫోకస్ ఉంటుంది. వర్కౌట్ వాళ్ళకి సపరేట్ ఉంటాయి, మనం బాయ్స్ చేసినట్టు వాళ్ళు చేయొద్దు. సో వాళ్ళకి సపరేట్ వర్కౌట్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే లేడీస్కి ఎక్కువ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి బెల్లీ కానీ ఆ బ్యాక్, లోయర్ బ్యాక్ కానీ అవి తొందరగా బిల్డ్ అయిపోతాయి. సో వాళ్ళ కోసమే స్పెషల్గా వర్కౌట్స్ ఉంటాయి, చేపిస్తాం అవి లేడీస్కి సపరేట్గా. చాలా మంది షార్ట్ టర్మ్ కోర్సెస్ కింద వస్తారు, అంటే 3 months 6 months వాళ్ళకి ఏదో అవసరం ఉండి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికో దేనికో వస్తారు. వాళ్ళు ఆ టర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోకుండా మీరేం చేస్తారు? నేను చెప్తుంది ఏంటంటే, మనం ఓపెన్గా చెప్తున్నాం, మనం పైసల గురించి కాదు. నీకు ఇప్పుడు మీరే ఉన్నారు అనుకోండి, మీరు వచ్చి జాయిన్ అవుతున్నారు, జిమ్లో అడుగు పెడితే నువ్వు జాబ్ ఎట్లా చేస్తావో జిమ్ కూడా ప్రాపర్గా అట్లనే చేయాలి. నువ్వు ఒకరోజు జాబ్ బంద్ చేసినావు అనుకో, 4 రోజులు నువ్వు ఫుడ్ ఉండదు, ఏముండదు, నీకు జీతం ఉండదు, ఫుడ్ తినలేవు. జిమ్ కూడా అంతే. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసినావు, ఎక్కడన్నా పో, నువ్వు ఎక్కడన్నా స్టేజ్, ఎక్కడన్నా ఉండు, నువ్వు ట్రాన్స్ఫర్ అయిపో, ఏదన్నా వేసుకో, బట్ జిమ్కి 1 hour స్పెండ్ చేయాలి మీరు. ఆ 1 hour స్పెండ్ చేసినప్పుడు నీకు లైఫ్ లాంగ్ జిమ్ ఉంటేనే నీకు ఆ బాడీ మీద గ్రోత్ ఉంటుంది. 3 monthsకి వస్తా, నేను 2 monthsకి వస్తా అనే వాళ్ళు జిమ్ జాయిన్ కాకండి, అది వేస్ట్. అది నువ్వు వచ్చి కూడా వేస్ట్. 3 monthsలో ఏం ఉండదు. ఇంకా అప్పటి వరకు నేను చేసుకుంటా, అది నీ తర్వాత బాడీ మళ్ళీ పెరుగుతుంది, నువ్వు తినే డైట్ అన్నీ చేంజ్ అయిపోతాయి. మన ఏంటంటే జిమ్లో ఒక్కసారి ఎంటర్ అయితే ఇక నేను లైఫ్ టైం జిమ్ చేస్తా అన్నట్టుగా ఎంటర్ అవ్వాలి. ఈ 2 months 3 months వాళ్ళకి యూజ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద బయట జిమ్స్ అన్ని సబ్స్క్రిప్షన్ మోడల్ జిమ్స్ వచ్చేస్తాయి. సో ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ జిమ్స్ వల్ల ఈ లోకల్ జిమ్స్ లో కానీ, ఈ లోకల్ ఇప్పుడు మనలో ఉన్న ట్రైనర్స్ కానీ, కస్టమర్స్ కానీ, మీకు కానీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది? ఇంపాక్ట్ ఏంటన్నా, ఇప్పుడు బయట పోయి ఇప్పుడు నియర్ బై ఉన్నారు వాళ్ళకి, ఇప్పుడు యాప్లు ఉన్నా ఏమో గూగుల్లో సెర్చ్ చేసినా వాళ్ళకి నియర్ బై జిమ్ చూస్తే కాబట్టి వచ్చేస్తారు. మనకి వీళ్ళు ఏంటంటే యాప్లలో పైసలు తక్కువ పెట్టి, నీకు ఇంకో విషయం తెలియదు, పైసలు తక్కువ పెట్టి ప్యాకేజ్ ఇచ్చేస్తాడు. మన అవతల పర్సన్ కొనేవాడు ఎట్లా అంటే యాప్లో నుంచి, అరే నాకు చీప్లో వస్తుంది, నేను అక్కడ జాయిన్ అయిపోతా అని అంటాడు. ఆ జిమ్కి ఎప్పుడైతే అలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఆ జిమ్ పోతాడు ఆయన, నీకు అక్కడ రెస్పాండ్ ఉండదు. ఏ ట్రైనర్ నేను ట్రైనింగ్ చెప్తాను, ఎవ్వరు క్వశ్చన్ చేయరు. ఇదైతే 100% నేను కూడా వాడినా కాబట్టి అయినో. సో నీకు జనరల్గా దాంట్లో ట్రైనింగ్ ఉండదు, నువ్వు సెల్ఫ్ వెళ్ళి చేసుకుంటేనే అది ట్రైనింగ్. నీకు అక్కడ మళ్ళీ నీకు పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు అడిగితే నువ్వు తీసుకుంటే నీకు ట్రైనింగ్ ఇస్తారు, లేదంటే నువ్వు సెల్ఫే చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆన్లైన్ ప్యాకేజ్ కానీ ఎవ్రీథింగ్, ఏ జిమ్ అయినా సరే అదంతా నువ్వు సెల్ఫ్ చేసుకోవాల్సిన వర్కౌట్సే, వాళ్ళు ఎవరు నీకు చెప్పరు. మనము ఇప్పుడు ఫస్ట్ జిమ్ ఒక పర్సన్ వస్తాడు, నువ్వు జాయిన్ అవ్వడానికి వస్తున్నావు, మనం ఫస్ట్ రాగానే జాయిన్ అయిపో, నీకు ఫస్ట్ నీకు జిమ్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేదు అంటాడు. ఓకే సరే, నీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేవు అంటాడు. ఓకే, ఇంజురీస్ ఏమున్నాయా, లేవు అంటాడు. ఓకే, ఫస్ట్ మనం అడిగేవి అవి. సరే, ఏ జిమ్కి వెళ్ళినా చాలా మంది మిస్అండర్స్టాండింగ్ చేస్తారు. ఈ బ్రోచర్ తీసుకొచ్చి ముంగల పెట్టేసి ఇది సార్ ప్రైజ్ అంటారు, అట్లా మాట్లాడవద్దు. ఫస్ట్ తన గురించి ఏంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, వర్కౌట్ ఇంతకుముందు ప్లాన్స్ ఉన్నాయా లేవా, అవన్నీ కనుక్కొని తర్వాత మనం ఏదైనా ప్రైజ్ లిస్ట్ చెప్పాలి. ఆ ప్రైజ్ లిస్ట్ కూడా మనం ఒక ప్రైజ్ చెప్తాము, తనకు ఒక ప్రైజ్ అడుగుతాడు, మనం దాన్ని ఒక ఆఫర్ కింద ఇస్తే తనని యాక్టివేట్ చేసుకుని మనం ఈజీగా క్లయింట్ని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకంతా గేటెడ్ కమ్యూనిటీస్ వాటిల్లో కూడా జిమ్స్ వచ్చేస్తున్నాయి. అవును. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు బయట జిమ్కి ఎందుకు వచ్చి చేసుకోవాలి? అందులో ట్రైనర్స్ ఉంటారన్న చక్కగా, ఉన్న వారికి అదే ప్రాబ్లం. ఇప్పుడు అందులో కూడా ట్రైనర్కి పే చేస్తేనే చెప్తారు. ఆయన ఓన్లీ క్లబ్ హౌస్ తరఫు నుంచే వస్తాడు. ఆ ట్రైనర్ వచ్చి కూర్చుంటాడు, నువ్వు అందరు చేసుకుంటారు, ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్తాడు వెళ్ళి. కానీ అందులో కూడా ఎందుకంటే వాళ్ళకి కొంతమంది ఫోకస్ ఉంటుంది, అంత తొందరగా వెయిట్ లాస్ కావాలా,
ఇంకోటి విషయం ఏంటంటే ఎక్విప్మెంట్ ఉండదు నీకు. సొసైటీ జిమ్లలో ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండదు. టోటల్ జిమ్ ఎక్విప్మెంట్ బెటర్. మ్యాక్సిమం నీకు 100%లో 70-60% ఉంటాయి మిషనరీ. ఇప్పుడు ఒక క్లయింట్ బయటకు ఎందుకు వస్తాడంటే ఆయన జిమ్లో ఒక డంబుల్ ఉంటుంది, ఒక 10 kgs వరకే లాస్ట్ ఉంటాయి అలా కమిటీలో. ఆయనకి ఇంకా 12-15 ఇంక్రీజ్ చేయాలి. సో బయటకు వెళ్తేనే నీకు ఆ జిమ్లలో దొరుకుతాయి అది. అట్లా ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయిపోతుంది. అవును. ఎక్కడ చూసినా ఇన్ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో కానీ వేరే సోషల్ మీడియాస్ లో కానీ మా దగ్గర ట్రైనింగ్ తీసుకోండి, న్యూట్రిషన్ ప్లాన్ కూడా మా దగ్గర తీసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ లో ట్రైనింగ్ తీసుకుంటే ఆన్లైన్ కి ట్రైనింగ్ కి మన బయటకు వచ్చి జిమ్ లో చేసుకున్న ట్రైనింగ్ కి ఏంటి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్న. నీకు పర్సన్ పక్కన ఉండాలి. ఎందుకంటే నీకు ఆన్లైన్ అంటే నేను చూస్తూనే ఉండాలి, నువ్వు చేస్తూనే ఉండాలి. ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఎట్లుంటుంది అంటే నీకు రెస్ట్ పీరియడ్ ఉండదు. వాళ్ళు మనకి కేటాయించేది 1 hour. అక్కడ ఆన్లైన్ అయినా వాళ్ళు పని చూసుకొని గంట సేపట్లో ఇప్పుడు నా క్లాస్ స్టార్ట్ అయిందని వాళ్ళు అక్కడి నుంచి అవ్వాలి, మనం ఎక్కడి నుంచి అవ్వాలి. సో ఆ 1 hour వాళ్ళు కంటిన్యూగా చేయాలా. వాళ్ళకి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఏం లేదు, చేసుకోవచ్చు. బట్ ఇక అవతల చేసే క్లయింట్ డెడికేషన్, ఇక్కడ చెప్పే ట్రైనర్ డెడికేషన్ 2 ఉంటే చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఓల్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఇంజురీ అయినా అక్కడ మనం ఏం చేయలేము. సడన్గా ఇప్పుడు డబ్బులు తీసుకొని ఇట్లా చేయంటావు, ఆయన ఇంజూర్ అయింది అనుకో, యూ కాంట్ డూ. నువ్వు ఇక్కడ ఉంటావు, ఆయన అక్కడ ఉంటాడు, ఏం చేయలేవు. కొంచెం ఆన్లైన్ ట్రైనింగ్ అంత చెప్పే వరకే సాటిస్ఫాక్షన్, కానీ పర్సన్ ఉంటే నీకు అదో రిజల్ట్ వేరుంటుంది. ఒక పర్సన్ కి మీరు పర్సనల్ ట్రైనింగ్ ఇస్తే ఏం పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు? అంటే డైట్ లేకపోతే ఎక్సర్సైజెస్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఏది మెయిన్ పారామీటర్ కింద మీరు తీసుకుంటారు? అన్న యాక్చువల్గా మనం ఏంటంటే పర్సనల్ ట్రైనింగ్ తీసుకోగానే మనిషి వెయిట్ లాస్ అయిపోడు. ఇప్పుడు నా దగ్గర 100% తీసుకుందాం టోటల్ డైట్ విత్ వర్కౌట్. వాళ్ళ దగ్గర 80% ఉంటుంది, నా దగ్గర 20% ఉంటుంది. నువ్వు 80% డైట్ ఏం లేదు, నీ నోటికి కొంచెం కంట్రోల్ చేసుకొని నువ్వు వచ్చి వర్కౌట్ చేయి, నువ్వు అనుకున్న రిజల్ట్ నీకు వస్తుంది. నువ్వు కంట్రోల్ చేయకుండా వచ్చి జిమ్లో నేను చేసిన పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటున్నా, ఇంత చేస్తున్నా, వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే అది నా ప్రాబ్లం కాదు. నా ప్రాబ్లం నా సైడ్ నుంచి 100% నీకు షెడ్యూల్ చెప్తా, 100% వర్కౌట్ చెప్తా. నీకు ఏం వర్కౌట్ కావాలా, పుట్ట తగ్గాల, బాడీ పెరగాల, ఇంచ్ లాస్ అవ్వాలి, అన్నీ ఉంటాయి మన దగ్గర. ప్రాపర్గా చేపిస్తాం, దాంట్లో ఏం మిస్టేక్ ఉండదు. 100% చేపిస్తాం. నువ్వు కూడా నేను ఎట్లా ప్రాపర్గా 100% 1 hour నీకు చేపిస్తున్నానో 80% డైట్ ఆల్సో నువ్వు కూడా చేయాలి. నువ్వు అందులో ఒక్కటి స్కిప్ చేసినా నాది నేను చూపించిన 20% కూడా యూజ్ ఉంటుంది నీకు. అది ఒక కస్టమర్ని ఒక స్ట్రిక్ట్ డైట్ లో పెట్టాలనుకుంటే వెయిట్ లాస్ జర్నీలో కానీ ఫ్యాట్ లాస్ జర్నీలో కానీ మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? వాళ్ళు డైట్ స్కిప్ చేయకుండా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? షెడ్యూల్ మేము కనుక్కునేది ఎలా అంటే నువ్వు మార్నింగ్ ఏం తింటున్నావు, ఆఫ్టర్నూన్ ఏం తింటున్నావు, ఈవినింగ్ ఏం తింటున్నావు. సో ఈ మూడింటి మధ్యలో ఏం తాగుతున్నావు, స్నాక్స్ ఏం తింటావు, జ్యూసెస్ ఏం తాగుతావు. సో అట్లా అవన్నీ ఎంక్వైరీ చేస్తాం ఫస్ట్. ఆయన డైట్ అడిగిన టైంలో నేను ఇలా పలానా అని చెప్తాడు. మార్నింగ్ దోశ తింటా, ఇడ్లీ తింటా, మధ్యాహ్నం 2 చపాతీ తింటా, నైట్ 7:30కి 8కి లంచ్ డిన్నర్ చేస్తా, దాంట్లో కాప్స్ ఉంటాయి, రైస్ ఉంటాయి, అన్నీ తింటారంటాడు. నేనేం చేస్తా, సరే భయ్య మంచిగానే ఉంది, ఇది కామన్గా ఒక పర్సన్ తినేవాళ్ళే. మీరేం చేస్తారంటే మార్నింగ్ షెడ్యూల్లో ఓట్స్ పెట్టుకోండి, ఒక్కొక్కటి యాడ్ చేస్తుంటారు. కంటిన్యూగా మొత్తం బంద్ చేసేయమన్నాను. ఎందుకు మొత్తం బంద్ చేస్తే తినలేడు, తాగలేడు, ఏం చేయలేడు, మళ్ళీ వర్కౌట్ చేస్తాడు కాబట్టి ఎనర్జీ లాస్ అవుతుంది. నువ్వు ఏదైతే స్టార్ట్ చేసినావో ఫస్ట్ యూ కెన్ స్టార్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డైట్ తీసుకో, ఓట్స్ పెట్టుకో, లేకపోతే ఎగ్ వైట్స్ పెట్టుకో. అట్లా మోటివేట్ చేస్తాం, అన్నీ చెప్తాం. ఆయన టేస్ట్ ఉండేలాగానే చెప్తాం, ఉప్పు కారాలు ఉన్నాయి అంతే. ఓట్స్ తినొచ్చు, మళ్ళీ ఆఫ్టర్ ఓట్స్ ఒక 1 week తింటాడు. మళ్ళీ లంచ్లో చపాతీ అని చెప్తాను, చపాతీ ఇన్నఫ్, ఓకే తినొచ్చు, 2 చపాతీ ఇన్నఫ్. దాంతోపాటు సలాడ్ తీసుకో, నీకు ఏం కావాలంటే జ్యూస్ తిను, నీకు హెవీగా తినాలంటే సలాడ్ విత్ జ్యూస్. అట్లా ఆయన తినేలాగానే కొంచెం యాడ్ చేసుకుంటారు. ఈవినింగ్ మాత్రం రైస్ అంటాడు కాబట్టి ఈవినింగ్ కూడా రైస్ క్లోజ్ చేసేసి ఈవినింగ్ కూడా మ్యాక్స్ చపాతీ, ఏదైనా చికెన్ బ్రెస్ట్ లాంటి ఆయన టేస్ట్కి తగ్గట్టు చెప్తాం. సో ఆయన ఇమీడియట్లీ ఏది స్టార్ట్ చేయడు కాబట్టి వీక్లీ వన్స్ ఒక వీక్ అంతా మార్నింగ్ స్కిప్ చేసేసి ఓట్స్ తింటాడు. నెక్స్ట్ వీక్ ఆఫ్టర్నూన్ లంచ్లో ఈ ఫ్రూట్స్ జ్యూస్ యాడ్ చేసుకుంటాడు. థర్డ్ వీక్ నీకు నైట్ డిన్నర్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఆటోమేటిక్గా ఆయనకి అలవాటు చేయాలి. మూడు ఒకటేసారి మొత్తం బంద్ చేయి తినని చెప్పొద్దు. ఎప్పుడైనా సరే, ఏ ట్రైనర్ అయినా సరే, ఏ జిమ్లో అయినా సరే, ఆయన తినేది ఏదో కనుక్కొని దాన్ని బట్టి మనం యాడ్ చేసి చెప్పుకుంటే తనకు మోటివేషన్ వస్తుంది. నువ్వు మొత్తం ఇది బంద్ చేసేయి, తర్వాత ఇది స్టార్ట్ చేయాలంటే ఎవరు చేయరు. సో ఇప్పుడు చాలా మంది వితౌట్ వర్కౌట్ ఓన్లీ డైట్ మీదే ఫోకస్ చేస్తూ ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ చేయిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? డైట్ చేస్తే వెయిట్ లాస్ అయితే మంచిగా ఉంటారు కదా అన్న, కానీ వాళ్ళకి స్ట్రెంత్ ఉండదు.
ఇప్పుడు మొత్తం అంతా ఏ వచ్చిందన్న మొత్తం. అవును. ఇప్పుడు మన బాడీ వెయిట్, హైట్ మెజర్మెంట్స్ ఇచ్చేస్తేనే చాలు, అది మొత్తం ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అంటూ ఇచ్చేస్తుంది. ఓకే. ప్లస్ మనకి వర్కౌట్ ప్లాన్ కానీ అవునవును, డైట్ ప్లాన్ అన్నీ కానీ వస్తాయి. మొత్తం అన్నా ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఏ టూల్కి ఒక పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఏం డిఫరెన్స్ ఉంటుందంటారు? ఉంటుందన్న డిఫరెన్స్ చాలా ఉంది. నేను ఆల్రెడీ మా దగ్గర వచ్చినాయి ఆ పంచాయతీలో ఆ ఏఐ తీసుకొచ్చి నాకు ఏఐలో ఇట్లా చూపిస్తుంది అట్లా చూపిస్తుంది అంటే, ఏఐలో అన్నీ చూపిస్తాయి. ట్రైనర్ ఇస్తాడేమో అడుగు, ట్రైనర్ని పంపించమని చెప్పు. నేను ఇట్లానే అన్నా, ట్రైనర్ని పంపిస్తాడా? నువ్వు ఎన్నైనా చూడు, వచ్చి నువ్వు నన్ను అడగాల్సిందే. యూ కాంట్ డూ. నువ్వు చదువుతావు అంతవరకే. ఆ డైట్ ఇస్తాడు, అదే నువ్వు ఫాలో అవుతావు. వర్కౌట్ మాత్రం నువ్వు వచ్చి అంతే, అంత ఏఐలో చెప్పినా నువ్వు వచ్చి ఒక పర్సన్ అడగాల్సిందే. ఆ పర్సన్ అడిగితే నీకు ఆ ప్రాపర్ గైడెన్సే వస్తుంది. ఏ అన్నా ఎంతున్నా ఇప్పుడు నీకు జిమ్ అయితే ఇంటుండదు కదా, ఆల్మోస్ట్ నువ్వు జిమ్కి వచ్చే వర్కౌట్ చేయాలి. సో ఆబ్వియస్లీ నువ్వు నాకు ఇది వాళ్ళు వచ్చినా వాళ్ళు ఓన్గా చూసి చేసుకోలేరు, తెలియని వాళ్ళు. ఎవరైనా జిమ్కి వచ్చి చేసి వెళ్ళిపోతే వాళ్ళు బాగా మళ్ళీ లావ్ అయిపోవడం కానీ, ఫ్యాట్ ఇంక్రీజ్ అయిపోవడం కానీ, వెయిట్ ఇంక్రీజ్ అయిపోవడం కానీ అవుతుంది. అది ఎంతవరకు నిజం అంటారు మీరు? నిజమే అన్న అది కూడా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక డైట్ చేస్తున్నావు, వర్కౌట్ చేస్తున్నావు, సో నీకు ప్రాపర్ బాడీ ఉంది. వర్కౌట్ ఆపేసినావు, నువ్వు డైట్ స్కిప్ చేసి నేను ఇష్టం వచ్చినట్టు తింటా 3 times అంటే ఆటోమేటిక్ బాడీ షేప్ అవుట్ అయిపోతుంది. కొంతమందికి అవుతుంది, కొంతమంది ఎంత తిన్నా పెరగదు. 2 ఉంటాయి దీంట్లో కేటగిరీస్. ఒకటేమో వెయిట్ లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అయిపోతారు. ఆయన ఏం చేస్తారు, నీకు అదే ఫస్ట్ ఇందా క్వశ్చన్లోనే చెప్పిన, జిమ్ స్టార్ట్ చేస్తే లైఫ్ టైం పెట్టుకోవాలి. నీకు 3 monthsలో వచ్చి చేసుకొని పోతావు, 3 monthsలో బాడీ వచ్చి నేను మానేస్తా, 1 month బ్రేక్ తీసుకుంటా అంటే ఆ షేప్ అవుట్ అయిపోతుంది బాడీ. ఎక్కడక్కడ పుల్ అయిపోతాయి, బల్డ్ అయిపోతాయి. సో వెయిట్ లాస్ కేటగిరీ వేరు ఉంటుంది. ఇప్పుడు సన్న ఉన్న ఒక పిల్లోడు వస్తాడు, వాడు కూడా 3 months గట్టిగా చేస్తాడు, తింటాడు, మంచిగా చేస్తాడు. మళ్ళీ ఏదో పనిలో పడి ఏదో జిమ్ రాకుండా అయిపోతుంది, చక్కగా ఫుడ్ తిన్నాడు, జిమ్ చేయడు, ఆటోమేటిక్ మళ్ళీ సేమ్ బ్యాక్ పొజిషన్ వస్తుంది. ఏదున్నా మన చేతిలోనే ఉంటుంది అన్న. నువ్వు ఫుడ్ 80% చేయి, నువ్వు జిమ్ చేయకున్నా పర్లేదు, వర్కౌట్ చేసి 3 months చేస్తున్నాను, జిమ్ చేయకున్నా పర్లేదు, ఆ డైట్ అనేది 80% ప్రాపర్గా చేసుకో, ఇంట్లో ఉన్నా సరే. నువ్వు అప్పుడు పెరగవు, నీకు ఏం బల్జ్ షేప్ అవుట్ అవ్వవు, ఏమో అవ్వవు. ఆ ప్రాపర్ డైట్ అనేది ఉండాలి మనకు. నువ్వు న్యూట్రిషన్ని పెట్టుకో, ఎవరినైనా పెట్టుకో, ప్రాపర్ డైట్ అయితే ఉండాలి. ఓకే. ఇప్పుడు ఎవరైనా ఒక యంగ్స్టర్స్ ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ట్రైనర్గా కానీ లేకపోతే ఒక జిమ్ సెటప్ చేసుకోవడానికి కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి వాళ్ళకి? వాళ్ళకి ఏం సజెషన్ అంటేనా, ఫిట్నెస్ మంచిదే, నేనైతే చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను సర్టిఫికేట్ కూడా చేసిన, బట్ నా ఎక్స్పీరియన్సే నాకు ఎక్కువ యూజ్ అయింది. ఇప్పుడు యంగ్స్టర్స్ ఫిట్నెస్ దాంట్లో వచ్చారు అనుకో, నీకు ఫ్యూచర్లో ఉంటుంది ట్రైనింగ్. నువ్వు ట్రైనింగ్ చేయడానికి జాయిన్ అయినా, ట్రైనింగ్ నేర్చుకో, సర్టిఫికేట్ తీసుకో, ట్రైనింగ్ నేర్చుకొని ఒక జిమ్లోకి వెళ్ళు. నీకు ఏంటంటే 100 పీపుల్స్ కొత్తగా పరిచయం అవుతారు. సో నీ నాలెడ్జ్ పెరుగుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట్లాడతారు. నీకు 100 members అందరూ ఒకేలాగా ఉండరు కదా, ఒక్కొక్కరితో నువ్వు అందరితో మాట్లాడుతూనే ఉంటావు, ఆ నాలెడ్జ్ పెరుగుతుంది. ఫిట్నెస్లో ఏముందని నువ్వు సెర్చ్ చేసి నీకు ఆటోమేటిక్ నువ్వు ఫోన్ రీల్స్ చూస్తున్నా, ఏం చూసినా నువ్వు ఒకసారి నువ్వు నీ బాడీని చూసుకుంటా, రీల్స్ చూసినా అరే నెక్స్ట్ ఇది ఉంటుంది, మనం ఇట్లా ప్రాపర్గా ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు అని ఉంటుంది. కానీ చేసుకోవచ్చు, ఇప్పుడున్న యంగ్స్టర్కి మంచిగా యూజ్ అవుతుంది. ట్రైనర్గా చేసుకునే వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ప్రాపర్గా చేసుకుంటే. నువ్వు ప్రాపర్గా జిమ్లో ఉండవు, నీ పైసలు నీకు వస్తాయి, నీ నాలెడ్జ్ పెరుగుతుంది, నీ ప్యాషన్ పెరుగుతుంది, నీ బాడీ స్టైల్ పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ టైంలో నాకు కొంచెం ఒక 20 minutes ఇచ్చినందుకు. పర్లేదన్న, తెలవాలి, జనాలకు తెలుస్తేనే బాగుంటుంది, తెలియకపోతే ఎవరు ఎంత ఇంట్లో కూర్చొని ఏదో చూస్తూ ఉంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. విన్నర్గా సంతోష్ అన్న జిమ్ స్టోరీ, ఆయన ఫేస్ చేస్తున్న స్ట్రగల్స్ అండ్ హిస్ డెడికేషన్ టువర్డ్స్ బిల్డింగ్ ఎ ఫిట్నెస్ కమ్యూనిటీ ఈజ్ వెరీ గ్రేట్. మీరు కూడా మీ జిమ్ స్టోరీస్ని పంచుకుందాం అనుకుంటున్నారా? ఆలస్యం ఎందుకు, కింద నెంబర్కి ఫోన్ చేయండి, మీ జిమ్ స్టోరీస్ని ప్రపంచానికి తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ వాసుదేవ్, ఇది మీ జిమ్ స్టోరీస్ తెలుగు. జై హింద్.